సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే రామ్స్ ఇన్కమ్ ఈజ్ 2.5% మోర్ దాన్ శ్యామ్స్ ఇన్కమ్. రామ్ ఇన్కమ్ అనేది శ్యామ్ ఇన్కమ్ కన్నా 2.5% ఎక్కువ. అయితే బై వాట్ పర్సంటేజ్ ఈ శ్యామ్ ఇన్కమ్ లెస్ దాన్ రామ్ ఇన్కమ్. ఇప్పుడు రివర్స్లో శ్యామ్ని రామ్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, 10% ఒక వాల్యూ ఇంకోటి కంటే ఎక్కువ ఉంటే వాడు వీడికన్నా 10% తక్కువ ఉండడు. సో పర్సంటేజ్ అనేది ఇటువైపు నుంచి అటువైపు చూసినప్పుడు ఎంత ఉంటుందో అటు నుంచి ఇటు చూసి అంతే ఉండదు అనేది కాన్సెప్ట్ అమ్మ. ఒక్కసారి ఆప్షన్స్ మీద దృష్టి వేయండి. మనకి 2.5% మోర్ ఉంది ఇక్కడ. ఆప్షన్స్లో 2.43, 3.43, 1.43, 4.43 ఇచ్చాడు. అంటే మీకు బేసిక్ పర్సంటేజ్ కాన్సెప్ట్ ఐడియా ఉందా లేదని అడిగాడు. ఈ క్వశ్చన్లో ఇంకేం అడగలేదు. ఓ చిన్న లాజిక్ చెప్తాను. ఏ బి కన్నా 10% ఎక్కువ ఉంటే బి ఏ కన్నా ఎంత తక్కువ ఉంది అంటే 9.09% తక్కువ ఉంది అని వస్తుంది. అంటే 10 కన్నా కొంచెం తక్కువ పర్సంటేజ్ వస్తుంది రివర్స్ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు. ఏ బి కన్నా 2% ఎక్కువ ఉంటే వాడికన్నా ఎంత తక్కువ ఉందంటే 1.96% తక్కువ. ఇవన్నీ ఎలా తెలుసు? డైరెక్ట్గా ఫ్రాక్షనల్ రేషియోస్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి. సో వీడికన్నా 2.5% ఎక్కువ ఉంటే అతను తనకన్నా ఎంత తక్కువ ఉంటాడు? 2.5 కన్నా కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటాడు. మీకు ఎగ్జామినర్ ఎంత మంచిగా ఇచ్చాడంటే 2.5 కన్నా తక్కువ కొంచెం తక్కువ ఉన్న ఏకైక ఆప్షన్ ఇది ఒకటే ఇచ్చాడు. ఇక్కడ అసలు మీరు ఎలాంటి మ్యాథ్స్ వాడొద్దని ఎగ్జామినర్ డైరెక్ట్గా చెప్తున్నట్టు. సో మీరు దాన్ని వాడుకొని టైం సేవ్ చేసుకొని ఇక్కడ మిగిలిన టైంని వేరే క్వశ్చన్స్లో ఆన్సర్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అంటే మనం చేయాల్సిన పని మాత్రమే చేసి టైం మిగిల్చుకొని కొంచెం లాంగ్ క్వశ్చన్స్కి వాడుకుంటే అన్ని క్వశ్చన్స్ ప్రాపర్గా ఆన్సర్ చేయొచ్చు. ప్రతిదానికి ఫార్ములా వాడాలని ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ 5-6 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా మన ఫార్ములా అనేది వాడలేదు, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. సో ఈ విధంగా కరెక్ట్గా కాన్సెప్ట్ ఏంటో తెలుసుకొని 30-40 సెకండ్స్లో క్వశ్చన్స్ క్రాక్ చేస్తే లెవెల్ 1 ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ అవుతాయి.